పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లలో లేదా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వచ్చే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన వర్డ్ ఆర్డర్ గురించి మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకే, వర్డ్ ఆర్డర్, వర్డ్ ఆర్డర్, వర్డ్ ఆర్డర్, వర్డ్ ఆర్డర్. మరి వర్డ్ ఆర్డర్ అంటే ఏంటి? వర్డ్ ఆర్డర్ అనగా పదాలను మనము ఒక క్రమ పద్ధతిలో ఉంచడం. ఓకే, పదాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని మనం ఏమంటాం? వర్డ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, పదాలను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం. మరి జస్ట్ వీ కంపేర్ టు అవర్ మదర్ టంగ్ తెలుగు. ఒకసారి మనము తెలుగును మనము కంపేర్ చేసుకుంటే ఇలా చూడండి. ఇలా చూడండి. నేను సినిమాకు వెళ్ళాను. నేను సినిమాకు వెళ్ళాను. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము ఇంగ్లీష్లోకి మార్చండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లోకి మార్చండి. నేను అంటే ఏంటి? ఐ. సినిమా అంటే ఏంటి? మూవీ. ఎస్. కు అంటే టు. వెళ్ళాను అంటే వెంట్. మరి నేను సినిమాకు వెళ్ళాను అనేదాన్ని మనం ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తే ఐ మూవీ టు వెంట్ అని వస్తుంది. మరి ఇది కరెక్టా? ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉందా? ఒక క్రమ పద్ధతిలో ఉందా? మరి తెలుగుకు ఇంగ్లీష్కు మనం పోల్చుకుంటే సో ఈ వర్డ్ ఒక ఆర్డర్లో మనకు కనిపించడం లేదు. ఈ పదాలు మనకి ఒక ఆర్డర్లో కనిపించడం లేదు. చెప్పండి, దీన్ని కరెక్ట్గా చెప్పండి. మరి నేను సినిమాకు వెళ్ళాను అనడానికి ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? చెప్పండి. ఐ వెంట్ టు మూవీ. ఐ వెంట్ టు మూవీ. ఐ వెంట్ టు మూవీ. ఇలా పదాలను ఇలా ఒక క్రమ పద్ధతిలో ఉంచడాన్ని మనము వర్డ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, మరి వర్డ్ ఆర్డర్ను మనము తెలుసుకోబోయే ముందు ఒకసారి మనము ఇంగ్లీష్ ప్రపంచానికి వెళ్ళాలి. నేను మీతో చాలాసార్లు చెప్పాను, ఇంగ్లీష్ మనం బాగా నేర్చుకోవాలంటే మనము ఇంగ్లీష్ ప్రపంచానికి వెళ్ళాలి. మరి మన ప్రపంచము నుండి మనము ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళితే అక్కడ మనకు 8 పదాలు కనిపిస్తాయి. మన ప్రపంచము నుండి ఇంగ్లీష్ ప్రపంచంలోనికి వెళితే అక్కడ మనకు 8 పదాలు కనిపిస్తాయి. ఓకే, వాటిని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఏమంటాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. అవి 1 నౌన్, 2 ప్రనౌన్, 3 వర్బ్, 4 యాడ్వర్బ్, 5 అడ్జెక్టివ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జెక్షన్. ఓకే, ఎస్. నెంబర్ 1 నౌన్, 2 ప్రనౌన్, 3 వర్బ్, 4 యాడ్వర్బ్, 5 అడ్జెక్టివ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జెక్షన్. ఓకే, సో వీటినే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. మరి ఈ పదాలను కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంచడాన్ని మనము వర్డ్ ఆర్డర్ అని కూడా అంటాం. ఓకే, ఈ పదాలను మనము ఒక ఆర్డర్లో ఉంచడాన్ని మనము వర్డ్ ఆర్డర్ అని కూడా అంటాం. మరి వర్డ్ ఆర్డర్ గురించి తెలుసుకోబోయే ముందు మనము కొన్ని విషయాలను గురించి మనము తెలుసుకుందాం. ఓకేనా? మరి వర్డ్ ఆర్డర్ను మనము తెలుసుకునే ముందు ఈ విషయాలను గురించి కూడా తెలుసుకోవాలి. వీటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి.
అవి సబ్జెక్ట్, అవి సబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, కాంప్లిమెంట్. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి? సాధారణంగా వాక్యానికి ప్రారంభంలో వచ్చే లేదా వాక్యాన్ని ప్రారంభించే నౌను లేదా ప్రనౌను లేదా నౌను ప్రేసును మనము సబ్జెక్ట్ అని అంటాం. ఓకే, వాక్యానికి ప్రారంభంలో వచ్చే లేదా వాక్యాన్ని ప్రారంభించే నౌను లేదా ప్రనౌను మనము సబ్జెక్ట్ అని అంటాం. మరి ఈ సబ్జెక్టు చేసే పని అనగా నౌను కానీ ప్రనౌను కానీ చేసే పనిని మనము ఏమంటాం? వర్బ్ అని అంటాం. వర్బ్ అని అంటాం. ఏ వర్బ్ సేస్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనగా సబ్జెక్టు చేసే పనిని మనము ఏమంటున్నాం? వర్బ్ అని అంటున్నాం. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎస్, సాధారణంగా వాక్యానికి మధ్యలో కానీ లేదా చివరిలో కానీ వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటున్నాం. ఓకే, మధ్యలో కానీ చివరిలో కానీ వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అంటాం. మరి సబ్జెక్ట్ని మనం కనుక్కోవచ్చు, ఎందుకంటే వాక్యానికి మామూలుగా ప్రారంభంలో ఉంటుంది. మరి ఆబ్జెక్ట్ను కనుగొనాలంటే దేర్ ఈజ్ ఏ రూల్, ఒక నియమం ఉంది. మరి ఆబ్జెక్ట్ను మనము ఎలా కనుగొనాలి? మరి ఆబ్జెక్ట్ను కనుగొనాలంటే ఏం చేయాలి? ఇలా చూడండి, గమనించండి. ఎస్, హౌ కెన్ వీ ఫైండ్ ద ఆబ్జెక్ట్? చూడండి, సీత గేవ్, సీత గేవ్ ఏ రింగ్, సీత గేవ్ ఏ రింగ్, సీత గేవ్ ఏ రింగ్. ఎస్, రామ కిల్డ్ రావణ, రామ కిల్డ్ రావణ, రామ కిల్డ్ రావణ. ఓకే, మరి ఆబ్జెక్ట్ని ఎలా కనుగొనాలి? సో ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి, ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్, 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 ఏమి, ఏమి, హూమ్, హూమ్, ఎవరికి లేదా ఎవరిని, ఎవరికి లేదా ఎవరిని. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూమ్లతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా మనకు నౌను లేదా ప్రనౌను వస్తూ ఉంటే ఆ నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలతో మాత్రమే ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నౌను కానీ ప్రనౌను కానీ అయి ఉండాలి. ఇది ఎప్పుడు వర్బును వాట్ లేదా హూమ్ల చేత ప్రశ్నించగా సమాధానంగా రావాలి. మరి ఇలా గమనించండి. సో మనకి ఇక సీత అనేది వాక్యానికి ప్రారంభంలో ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్. సో మనం ఇప్పుడు వర్బు దగ్గరికి వెళ్ళాలి. గేవ్ అనేది ఏంటి? వర్బు. మరి ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూమ్, వాట్ లేదా హూములతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా మనకు నౌను కానీ లేదా ప్రనౌను కానీ లేదా నౌను ప్రెస్ కానీ వస్తే ఆ నౌను లేదా ఆ ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటాం. చూడండి, సీత గేవ్ వాట్, సీత గేవ్ వాట్, సీత ఏమి ఇచ్చింది, ఏమి ఇచ్చింది? రింగ్ ఇచ్చింది. మనకు సమాధానం వచ్చింది. ఈ రింగును మనము ఏమంటాం? ఆబ్జెక్ట్ అని అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నౌను కానీ ప్రనౌను కానీ ఉండాలి. ఇది ఎప్పుడు వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలతో ప్రశ్నించగా సమాధానంగా రావాలి. మరి చూడండి, రామ కిల్డ్ రావణ. సో వర్బు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆగండి, ప్రశ్నించండి. రామ కిల్డ్ వాట్, ఆన్సర్ వస్తుందా? రాలేదు. మరి రామ కిల్డ్ హూమ్, రాముడు ఎవరిని చంపాడు? ఎవరిని చంపాడు? రావణ. మనకు సమాధానం వస్తుంది. ఈ సమాధానం కూడా మనకు నౌను కానీ ప్రనౌను కానీ అయింది. రావణ అనేది ఏంటి? నౌనే. కాబట్టి వీటిని మనం ఏమంటాం?
ఆబ్జెక్ట్ అని అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూములతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఏమంటాం? ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, సో వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ హూములతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటాం. మరి ఈ ఆబ్జెక్టులు ప్రధానంగా రెండు రకాలు. ఆబ్జెక్టులు ప్రధానంగా రెండు రకాలు. ఓకే, ఆబ్జెక్ట్స్ ప్రధానంగా రెండు రకాలు. ఆబ్జెక్ట్స్ ఆర్ మైన్లీ డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఆబ్జెక్టులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి నంబర్ 1 డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎస్, నంబర్ 1 డైరెక్ట్ ఆబ్జెక్ట్. నంబర్ 1 డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్. నంబర్ 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్టులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇలా చూడండి, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏమని ఆబ్జెక్టును కనుగొనాలంటే ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూమ్ అనే ప్రశ్నలతో ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రనౌను మనము ఆబ్జెక్ట్ అని అంటాం. మరి వాట్ అనే ప్రశ్నతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. వాట్ అనే ప్రశ్నతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. అదేవిధంగా హూముతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఇలా గమనించండి. సీత gave me earring. Sita gave me earring. Sita gave me earring. సో ఆబ్జెక్ట్ని కనుగొనండి బై పుట్టింగ్ ద క్వశ్చన్స్ వాట్ ఆర్ హూమ్. చూడండి, ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూములతో ప్రశ్నించాలి. చెప్పండి, సీత గేవ్ వాట్. సీత ఏమి ఇచ్చింది? రింగ్. సో వాట్ అనే ప్రశ్నతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. సాధారణంగా వాట్ అనే ప్రశ్నతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, సీత గేవ్ టు హూమ్. సీత ఎవరికి ఇచ్చింది? మీ నాకే ఇచ్చింది. ఓకే, ఎస్, మీ. సో హూమ్ చేత ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ను మనము ఎస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. సో వర్బును వాటి చేత ప్రశ్నించగా సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ను మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సాధారణంగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తువై ఉంటుంది సాధారణంగా. అదేవిధంగా హూము చేత ప్రశ్నిస్తే వచ్చే ఆబ్జెక్ట్ను మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సాధారణంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వ్యక్తి అయి ఉంటుంది, వ్యక్తులై ఉంటారు. డైరెక్ట్ ఆబ్జెక్టులు వస్తువులై ఉంటాయి. సాధారణంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మనకు వ్యక్తులై ఉంటారు. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. ఆబ్జెక్టులు రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్కి సంబంధించి మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి, బాగా వినాలి. ఏదైనా ఒక వాక్యములో మనకు రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు మాత్రమే ఒక దానిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇంకొక దానిని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవాలి. ఏదైనా ఒక వాక్యములో మనకు రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు మాత్రమే ఒక దానిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని,
రెండవ దానిని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవాలి. రెండు ఉన్నప్పుడే ఒక దానిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇంకొక దానిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవాలి. మరి ఏదైనా ఒక వాక్యములో మనకు ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉంటే అది ఏ ఆబ్జెక్ట్ అయినా, అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా దానిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని మాత్రమే పిలవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు మాత్రమే ఒకటి డైరెక్ట్ అనాలి, రెండు ఇండైరెక్ట్ అనాలి. ఒకే ఒకటి ఉంటే అది ఏదైనా, అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా దానిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని మాత్రమే పిలవాలి. ఇంకొక విషయాన్ని గమనించాలి. ఏదైనా ఒక వాక్యములో మనకు ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండూ ఉన్నప్పుడు ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్టును రాసి తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్టును రాయాలి. ఓకే, ఏదైనా ఒక వాక్యములో మనకు రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్టును రాసి తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్టును రాయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్టును రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏం చెప్పుకున్నాం? రెండు ఉన్నప్పుడే ఒకదాన్ని డైరెక్ట్ అనాలి, ఇంకో దాన్ని ఇండైరెక్ట్ అనాలి. ఒకే ఒకటి ఉంటే అది ఏదున్నా కూడా దాన్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని మాత్రమే పిలవాలి. మరి ఏదైనా వాక్యంలో మనకు ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉన్నప్పుడు ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్టును రాసి తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్టును రాయాలి. ఒకవేళ మనము డైరెక్ట్ ఆబ్జెక్టునే ముందు రాయాలనుకుంటే అది అవసరం లేదు. డైరెక్ట్ ఆబ్జెక్టునే ముందు రాయాలనుకుంటే మాత్రం వాక్యములో వచ్చే ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ముందర సాధారణంగా మనము టు అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తుంటాం. ఓకే, సాధారణంగా ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్టు తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్టు రాయాలి. ఒకవేళ మనము డైరెక్ట్ ఆబ్జెక్టునే ముందు రాయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సీత గేవ్ ఏ రింగ్, ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్నే ముందు రాయాలనుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందర అంటే ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందర సాధారణంగా మనము టు అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తుంటాం. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఏదైనా ఒక వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ను రాసి తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ను రాయాలి. ఓకేనా? ఓకే, ఇలా గమనించండి. మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ మనము వర్బులు ప్రధానంగా రెండు రకాలు. ఈ ఆబ్జెక్టును ఆధారంగా చేసుకొని మామూలుగా వర్బులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్ అని, రెండు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలని మనము వాయిస్లో చెప్పుకున్నాం. ఓకే, సో వర్బులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటేంటి? ట్రాన్సిటివ్ వర్బ్. నెంబర్ 2 intransitive verb. Intransitive verb. ఓకే, మరి ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఏ వర్బుకైతే ఆబ్జెక్టు ఉంటుందో ఆబ్జెక్టు కలిగిన ఆ వర్బును మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఏ వర్బ్ విచ్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్, సో వాట్ వీ కాల్ ట్రాన్సిటివ్ వర్బ్. ఏ వర్బుకైతే ఆబ్జెక్టు ఉందో ఆబ్జెక్టును కలిగిన ఆ వర్బును మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఓకే, సో మరి మామూలుగా ఆబ్జెక్టును కలిగిన వర్బును మనము ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ట్రాన్సిటివ్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ చేయడం. మామూలుగా ట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేయలేదు. అది వాక్యాన్ని పూర్తి చేయడానికి ఆబ్జెక్టు పైన ఆధారపడుతుంది. మనం ఇలా చెప్పామనుకోండి, సీత గేవ్, సీత ఇచ్చింది అన్నారనుకోండి, మనకు పూర్తి సమాధానం రాలేదు, వెంటనే ఏమి ఇచ్చింది అంటాం, వెంటనే మనం రింగ్ అని చెప్పాలి. మరి ట్రాన్సిటివ్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ అని అర్థం. ట్రాన్సిటివ్ వర్బ్ సొంతంగా వాక్యాన్ని పూర్తి చేయలేదు, అది వాక్యాన్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఆబ్జెక్టు పైన ఆధారపడుతుంది. ఓకే, మరి ఒక్కొక్కసారి ఒక వర్బుకి రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. చూడండి,
సీత గేవ్ మీ రింగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం రింగ్ అనేది ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని. ఒక్కొక్కసారి ఒక వర్బుకి 2 ఆబ్జెక్టులు ఉంటాయి. మరి 2 ఆబ్జెక్టులు ఉన్న ఆ వర్బును మనము డై ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఏమంటాం? డై ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఓకే, ఆబ్జెక్టు కలిగిన వర్బుని ఏమంటున్నాం? ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. ఒక్కొక్కసారి ఒక వర్బుకి 2 ఆబ్జెక్టులు ఉంటాయి. మరి 2 ఆబ్జెక్టులు ఉన్న ఆ వర్బును మనము డై ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. డై అంటే 2 అని అర్థం. 2 ఆబ్జెక్టులు కలిగిన వర్బును మనము డై ట్రాన్సిటివ్ అంటాం. ఇంగ్లీష్ ప్రపంచంలో ట్రాన్సిటివ్ అన్నా డై ట్రాన్సిటివ్ అన్నా మనము ట్రాన్సిటివ్ వర్బుగానే మనము మాట్లాడుకుంటుంటాం. ఓకే, మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? మరి ఏ వర్బుకైతే ఆబ్జెక్టు ఉండదో, ఆబ్జెక్టు లేని ఆ వర్బును మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ద వర్బ్ విచ్ హ్యాస్ నో ఆబ్జెక్ట్, what we call intransitive verb. ఇలా గమనించండి. birds fly, పక్షులు ఎగురును. మరి ఫ్లై అనేది ఏంటి? వర్బ్. మరి వర్బుకు తర్వాత ఆబ్జెక్ట్ ఉందా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ లేదు. మరి ఏ వర్బుకైతే ఆబ్జెక్టు ఉండదో, ఆబ్జెక్టు లేని ఆ వర్బును మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుంది. ఓకే, ఆబ్జెక్టివ్ ఉన్న వర్బును ఏమంటున్నాం? ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. ఆబ్జెక్ట్ లేని వర్బును మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ అని, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుంది. ఓకే, సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుంది. ఇది వాక్యాన్ని పూర్తి చేయడానికి ఆబ్జెక్టు పైన ఆధారపడదు. ఓకే, చూడండి, సొంతంగా వాక్యాన్ని పూర్తి చేసింది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మనము చూడండి, సబ్జెక్ట్ గురించి మనం నేర్చుకున్నాం, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం, ట్రాన్సిటివ్ తెలుసుకున్నాం, ఇంట్రాన్సిటివ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము కాంప్లిమెంట్ అంటే ఏంటో మనము తెలుసుకుందాం. ఓకే, కాంప్లిమెంట్ గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనము కాంప్లిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, కాంప్లిమెంట్ సాధారణంగా ఇంగ్లీష్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ మొదలగు వాటిని మనము బీ యొక్క రూపాలు అని అంటాం. ఓకే, ఇంగ్లీష్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, వాజ్, వర్, బీ, ఇంకా బీన్, బీయింగ్. ఓకే, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఇంగ్లీష్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ మొదలగు వాటిని మనము బీ ఫామ్ వర్బ్స్ అని అంటాం. బీ యొక్క రూపాలు అని అంటాం. ఇంగ్లీష్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ మొదలగు వాటిని మనము బీ యొక్క రూపాలు అని అంటాం. మరి ఈ బీ యొక్క రూపాలు హెల్పింగ్ వర్బుగాను పనిచేస్తాయి, మైన్ వర్బుగాను పనిచేస్తాయి. మీకు నేను వర్బ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. బీ యొక్క రూపాలు అనేటివి హెల్పింగ్ వర్బుగాను పనిచేస్తాయి, మైన్ వర్బుగాను పనిచేస్తాయి. ఇలా గమనించండి. హీ ఈజ్ గోయింగ్, గోయింగ్ అనేది ఏంటి? ఇది మైన్ వర్బ్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. అనగా ఇక్కడ ఈజ్ అనే ఈ వర్బు గోయింగ్ అనే
ఈ మైన్ వర్బ్కు సహాయపడుతోంది. ఇలా చూడండి, హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, పక్కలో మైన్ వర్బ్ లేదు, హెల్పింగ్ వర్బ్ కాదు. సో ఇక్కడ ఈజ్ అనేది ఏంటి, ఇది మైన్ వర్బే. మరి సాధారణంగా ఈ బి యొక్క రూపాలు హెల్పింగ్ వర్బుగాను మైన్ వర్బుగాను పనిచేస్తాయి. ఓకే, మనకి ముఖ్యంగా ఈ బి యొక్క రూపాలు మైన్ వర్బుగా పనిచేసినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఓకే, బి యొక్క రూపాలు అనగా ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ బి మొదలగునవి ఇవి మైన్ వర్బుగా పనిచేసినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇంతకుముందు మనం ఏం చెప్పాం, సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తే ఆ వర్బుని ఏమన్నాం, ఇంట్రాన్సిటివ్ అన్నాం. వాక్యాన్ని పూర్తి చేయలేక ఆబ్జెక్ట్ పైన ఆధారపడితే అది ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. కానీ ఇంట్రాన్సిటివ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తుంది. మరి బి యొక్క రూపాలు మైన్ వర్బుగా పనిచేసినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీలు ఇవి మైన్ వర్బుగా పనిచేసినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి ఏంటివి? సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తాయి. ఓకే, అవి వాక్యాన్ని పూర్తి చేయడానికి ఎవరి మీద ఆధారపడవు. మరి ఇలా గమనించండి. ఎస్, హీ ఈజ్. మరి ఇక్కడ ఈజ్ అనేది ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పుకున్నాం. మరి వాక్యం పూర్తి అయిందా? మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ వాక్యాన్ని పూర్తి చేయాలి కదా. మరి ఇక్కడ వాక్యం పూర్తి అయిందా? వాక్యం పూర్తి కాలేదు. కాబట్టి ఒక్కొక్కసారి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది వాక్యాన్ని పూర్తి చేయలేక ఆ వాక్యాన్ని పూర్తి చేయడానికి ఒక నౌన్ పైననో లేదా అడ్జెక్టివ్ పైననో లేదా ఒక్కొక్కసారి ప్రౌన్ పైననో ఆధారపడుతుంది. ఓకే, ఒక్కొక్కసారి ఇంట్రాన్సిటివ్ వర్బ్ వాక్యాన్ని పూర్తి చేయలేక నౌన్ పైననో లేదా అడ్జెక్టివ్ పైననో లేదా ఒక్కొక్కసారి ప్రౌన్ పైననో ఆధారపడుతుంది. ఇలా ఆధారపడే ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ లేదా ఆ ప్రౌన్ మనము కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటాం. చూడండి, హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్. రామా ఈజ్ ఏ టీచర్, రామా ఈజ్ ఏ టీచర్, రామా ఈజ్ ఏ టీచర్. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. చూడండి, ఏ టీచర్ అనేది ఏంటి? నౌన్. హ్యాపీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. బాగా వినాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీలు అనేటివి మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. మరి ఒక్కొక్కసారి ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వాక్యాన్ని పూర్తి చేయలేక అవి నౌను పైననో లేదా అడ్జెక్టివ్ పైననో ఆధారపడతాయి. ఇలా నౌను పైన అడ్జెక్టివ్ పైన ఆధారపడే వాటిని మనము ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఈ నౌను లేదా ఈ అడ్జెక్టివ్ని మనము ఏమంటున్నాం? కాంప్లిమెంట్ అంటున్నాం. ఏమంటున్నాం? కాంప్లిమెంట్ అంటున్నాం. కాంప్లిమెంట్ అని అంటున్నాం. మరి ఈ కాంప్లిమెంట్ అనేది చూడండి, గమనించండి. రామా ఈజ్ ఏ టీచర్,
రామ ఈజ్ ఏ టీచర్. ఏ టీచర్ అనేది ఏంటి? కాంప్లిమెంటే. ఏం లేదు సార్, బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు వాటి ప్రక్కన ఉన్న నౌను లేదా అడ్జెక్టివ్ లేదా ప్రొనౌనులను మనము కాంప్లిమెంట్ అంటాం. అది ఓకేనా. మరి ఈ కాంప్లిమెంట్ అనేది చూడండి, రామ ఈజ్ ఏ టీచర్. ఎవరు టీచర్? రామ. అంటే ఈ టీచర్ ఎవరిని తెలుపుతుంది? రామాని తెలుపుతుంది. అంటే రామ అంటే ఇక్కడ ఎవరు? సబ్జెక్ట్. ఎవరు? సబ్జెక్ట్. మరి ఈ కాంప్లిమెంట్ అనేది వాక్య ప్రారంభంలో ఉన్న నౌనును గురించి వివరిస్తోంది కాబట్టి ఈ కాంప్లిమెంట్ను మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం? సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే. ఈ ఎవరు హ్యాపీ? దే హ్యాపీ. దే. సో ఈ కాంప్లిమెంట్ అనేది వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే. బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు వాటి పక్కలో ఉన్న నౌను అడ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమంటున్నాం? కాంప్లిమెంట్ అంటున్నాం. మరి ఈ కాంప్లిమెంట్ అనేది వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తుంది కాబట్టి దీనిని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటున్నాం. ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్. మరి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా నౌను కానీ ప్రొనౌన్ కానీ అయి ఉండాలి ఎక్కువ భాగం. ఓకే. నౌను కానీ ప్రొనౌన్ కానీ ఎక్కువ భాగం నౌను కానీ అడ్జెక్టివ్ కానీ అయి ఉంటుంది. ఓకే. తర్వాత ఇది ఎప్పుడు కూడా వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తూ ఉంటుంది. సబ్జెక్టును వివరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. ఎస్. నౌ వీ గో టు మామూలుగా మాట్లాడుకుంటే కాంప్లిమెంట్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సబ్జెక్టు కాంప్లిమెంట్, రెండు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఒకటి సబ్జెక్టు కాంప్లిమెంట్, రెండు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్టు కాంప్లిమెంట్ అంటే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నౌ వీ గో టు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. చూడండి, గమనించండి. దే ఎలెక్టెడ్ హర్. దే ఎలెక్టెడ్ హర్. దే ఎలెక్టెడ్ హర్. దే ఎలెక్టెడ్ హర్ చైర్మన్. They elected her chairman. They elected her chairman. ఇలా గమనించండి. ఎస్, దే ఎలెక్టెడ్. మామూలుగా వాక్య ప్రారంభం మనం ఏమంటున్నాము? సబ్జెక్ట్ అంటున్నాం. సబ్జెక్ట్ అంటున్నాం. ఎలెక్టెడ్ అనేది ఏంటి? ఇది వర్బ్. మరి దే ఎలెక్టెడ్ హూమ్. ఎవరిని ఎన్నుకున్నారు? హర్. హూమ్ అని ప్రశ్నతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చేదాన్ని మనం ఏమంటాం? ఆబ్జెక్ట్ అని అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్ అని అంటాం. మరి చూడండి, దే ఎలెక్టెడ్ హర్. సో మరి ఆబ్జెక్ట్ ఉన్న వర్బును మనం ఏమంటున్నాము? ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. మరి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేయలేదు. మరి ఇది వాక్యాన్ని పూర్తి చేయడానికి ఎవరిపైన ఆధారపడుతుంది? ఆబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. కానీ ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక అది ఒక నౌనును లేదా ప్రొనౌన్ను సహాయంగా తీసుకుంటుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక అది ఒక నౌనునో లేదా అడ్జెక్టివ్నో సహాయంగా తీసుకుంటుంది. మరి ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ను మనము ఏమంటున్నాం? ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ను మనము కాంప్లిమెంట్ అంటున్నాం. ఏమంటున్నాం? కాంప్లిమెంట్ అని అంటున్నాం. మరి ఈ కాంప్లిమెంట్ అనేది ఎవరి గురించి వివరిస్తుంది? ఎస్, దే ఎలెక్టెడ్ హర్ చైర్మన్. ఇక్కడ చైర్మన్ ఎవరు? హర్, ఆమె. కాబట్టి ఈ కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ని గురించి వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సాధారణంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్కి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా? ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఒకసారి మనం రివైజ్ చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్
ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక ఒక నౌనును లేదా అడ్జెక్టివ్ను సహాయంగా తీసుకుంటుంది. ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ను మనము కాంప్లిమెంట్ అంటున్నాం. మరి ఈ కాంప్లిమెంట్ అనేది పక్కనే ఉన్న ఆబ్జెక్టును గురించి వివరిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని మనము ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటున్నాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవన్నీ మనము. ఎందుకంటే వర్డ్ ఆర్డర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వర్డ్ ఆర్డర్ కానీ లేదా సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు ఈ విషయాలని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మనము వేరు గురించి మనం తెలుసుకున్నాం. చెప్పండి, సబ్జెక్ట్ ఏంటో చెప్పాం, సబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వర్బ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వర్బ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాం. ఈ ఆబ్జెక్టులో రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఏమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒకటేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకొకటేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. వాటిని ప్రశ్నించినప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్, హూము చేత ప్రశ్నించినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. తర్వాత కాంప్లిమెంట్. మరి కాంప్లిమెంట్ ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటేంటి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్. రెండవది ఏంటి? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్, రెండవది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఏంటి? ఇది మామూలుగా బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు వాటి పక్కన వస్తుంది. బి ఫార్మ్స్ మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు మనకి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. బి యొక్క రూపాలే కాదు సార్, ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. లుక్, అపియర్, సీమ్ లాంటి క్రియల తర్వాత కూడా మనకి కాంప్లిమెంట్ మనకు ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, వీటి గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం చెప్పాం? రెండోది ఏం చెప్పుకున్నాం? వర్బులు ప్రధానంగా 2 రకాలని చెప్పుకున్నాం. ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వర్డ్ ఆర్డర్ గురించి తెలుసుకోవాలంటే వీరి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకా మనం ఏం చెప్పుకున్నాం? వర్బులు ప్రధానంగా 2 రకాలని చెప్పుకున్నాం. వర్బులు ప్రధానంగా రెండు రకాలని చెప్పుకున్నాం. ఇలా చూడండి, వర్బులు ప్రధానంగా 2 రకాలని చెప్పుకున్నాం. వర్బ్స్ ఆర్ మైన్లీ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటేంటి? ట్రాన్సిటివ్ వర్బ్. రెండోది ఏం చెప్పాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్. ఓకే, సో ఆబ్జెక్ట్ని ఎలా కనుక్కుంటున్నాం? వాంట్ లేదా హూములతో ప్రశ్నిస్తే వచ్చే వాటిని మనము ఆబ్జెక్ట్గా చెప్పుకుంటున్నాం. మరి వాంట్ హూములతో ప్రశ్నించిన ఒక్కొక్కసారి మనకు సమాధానం రాదు. అటువంటి వర్బును మనము ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్. మీకు ఇంతకుముందు చెప్పాను. బర్డ్స్ ఫ్లై. సో పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరు లేరు. ఆబ్జెక్ట్ లేదు. సో ఆబ్జెక్ట్ లేని ఆ వర్బును మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఓకే, ఇది చెప్పండి నాకు. ఐ గో టు కాలేజ్. చెప్పండి, ఐ గో టు కాలేజ్. మరి గో అనేది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? పక్కలో ఆబ్జెక్ట్ ఉందా లేదా గమనించండి. ఓకే, మరి ఆబ్జెక్ట్ ఉందా లేదా కనుక్కోవాలంటే మనము వాట్ లేదా హూములతో ప్రశ్నించాలి. చూడండి, ఐ గో వాట్. నేను ఏమి వెళ్ళాను? నో ఆన్సర్, నో ఆబ్జెక్ట్. ఐ గో టు హూమ్.
ఎవరికి వెళ్ళాను? నో ఆన్సర్. మరి ఎక్కడికి వెళ్ళాను అంటే మాత్రం అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వాట్ హూముల చేత ప్రశ్నించిన మనకి సమాధానం లేదు. అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు లేదు. మరి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ వర్బ్ను మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. మరి కొద్దిమంది పిల్లలకు సార్ కాలేజ్ మీరే అన్నారు కదా, వాక్యానికి మధ్యలో కానీ చివరిలో కానీ వచ్చే ఈ నౌను లేదా ప్రనౌను మనం ఆబ్జెక్ట్ అంటారని చెప్పారు కదా, మరి కాలేజ్ అనేది ఆబ్జెక్టే కదా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. వెరీ గుడ్. మరి కాలేజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. డైరెక్ట్గా అంటే ఏంటి, వాట్ హూముల చేత ప్రశ్నించగా వచ్చేది కాదు. మరి ఈ ఆబ్జెక్ట్ని మనం ఏమంటామంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటాం. చెప్పండి, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. మరి ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ మనం టు కాలేజ్ అన్నాం. టు కాలేజ్ అన్నాం. మరి కాలేజ్ అనేది ఏంటి? నౌన్. కాలేజ్ అనేది ఏంటి? నౌన్. మరి ఈ నౌనుకు ముందర టు అనే ప్రిపోజిషన్ ఉంది. సాధారణంగా ఏదైనా ఒక నౌనుకు ముందర ఇలా ప్రిపోజిషన్ ఉన్నప్పుడు ఆ ప్రిపోజిషన్తో కలుపుకొని దీనిని మనము ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సాధారణంగా ఆబ్జెక్ట్ అంటే మధ్యలో కానీ చివరిలో కానీ రావడం. మరి ఏదైనా ఒక ఆబ్జెక్టుకు ముందర ప్రిపోజిషన్ ఉన్నట్లయితే సాధారణంగా దానిని మనము ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఏమంటాం? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇక్కడ టు కాలేజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఇది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఓకేనా? మరి ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఎవరికి ఉంటుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్కు ఉంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్కు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్కు ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో వర్డ్ ఆర్డర్ అని చెప్పారు, ఏంటంటే చెప్తున్నారు కదా సార్ అని అడుగుతున్నారా? మరి వర్డ్ ఆర్డర్కి మనం వెళ్ళాలి అంటే ముందు వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకున్నారు చెప్పండి? సబ్జెక్ట్ అంటే తెలుసు, వర్బ్ అంటే తెలుసు, ఆబ్జెక్ట్ అంటే తెలుసు. తర్వాత ఆబ్జెక్ట్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటివి? డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా తెలుసుకున్నాం, ఏంటి? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అదేవిధంగా కాంప్లిమెంట్ అంటే తెలుసుకున్నాం. కాంప్లిమెంట్లో మళ్ళీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే తెలుసుకున్నాం, ఆబ్జెక్టివ్ కాంప్లిమెంట్ అంటే తెలుసుకున్నాం. ఓకే, ఈ పదాలన్నీ మనకు ముఖ్యంగా వర్డ్ ఆర్డర్కు, మరి ముఖ్యంగా సెంటెన్స్ స్ట్రక్చర్స్కు చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా?